సో మొత్తానికైతే సంధ్యా థియేటర్ ఘటనలో సో అల్లు అర్జున్ ఇష్యూ మాత్రం ట్విస్ట్ల మీద ట్విస్ట్లుగా చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు విచారణకు హాజరు కావాలని చిక్కడపల్లి ఏసీపీ నోటీసులు అయితే జారీ చేశారు హీరో అల్లు అర్జున్కి. సో నిన్న చేరినటువంటి నోటీసులకు ఈరోజు ఉదయం 11 గంటలకు హీరో అల్లు అర్జున్ బన్నీ ఈరోజు అక్కడికైతే వెళ్ళడం జరిగింది. చిక్కడపల్లి పిఎస్కి తన తండ్రి అల్లు అరవింద్ కావచ్చు, లేదంటే తన మామ చంద్రశేఖర్ రెడ్డితో సహా ఆయన అక్కడికి చిక్కడపల్లి పిఎస్కి అయితే చేరుకున్నారు. అక్కడ ఈయన కంటే ముందే, అల్లు అర్జున్ కంటే ముందే కూడా ఆయన పర్సనల్గా అపాయింట్ చేసుకున్నటువంటి లీగల్ టీం వీళ్ళ కంటే ముందే అక్కడ ఉంది. కానీ లోపల విచారణ నేపథ్యంలో ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి హీరో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కావచ్చు, లేదంటే ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డిని కావచ్చు లోపలికి అయితే అలో చేయలేదు. కేవలం ఆయన వెంట ఆయన లీగల్ టీంని మాత్రమే అలో చేశారు. సో లోపల ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో మాత్రం ఈ విచారణ అయితే కంటిన్యూ అవుతుంది. సో ఆ రోజు విధుల్లో ఉన్నటువంటి సిఐ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ విచారణలో వాళ్ళందరి సమక్షంలో కూడా విచారణ అయితే కంటిన్యూ అవుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే అల్లు అర్జున్ ఇష్యూ మాత్రం అసలు ఈ రోజు ఉన్నది రేపు ఉండట్లేదు, రేపు ఉన్నది ఎల్లుండట్లేదు, ట్విస్ట్ల మీద ట్విస్ట్లుగా మారుతుందనేది చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజెంట్ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి మధ్యంతర బెయిల్ మీద 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చిన విషయం మనకు అందరికీ తెలిసిందే. సంధ్యా థియేటర్ ఘటనలో అరెస్ట్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు అల్లు అర్జున్. అయితే ఆయనకి నిన్న నోటీసులు అయితే పోలీసులు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఈరోజు 11 గంటలకు హాజరు కావాల్సి ఉండగా అదే 11 గంటలకు అల్లు అర్జున్తో సహా తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొందరు చిక్కడపల్లి పిఎస్కి అయితే చేరుకున్నారు. విచారణనైతే ఆల్రెడీ ఏసీపీ సమక్షంలో నడుస్తుందని చెప్పాలి. సో ఆయనను అడగాల్సిన క్వశ్చన్స్ మీద మాత్రం చాలా ఆసక్తికరంగా, చాలా ఉత్కంఠకరంగానైతే కంటిన్యూ అవుతుంది విచారణ అని చెప్పాలి. సో ఓవరాల్గా చూసుకుంటే సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు ఈరోజు పోలీసులు. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అన్న మాటల మీద కూడా చాలా ఒక క్యూరియాసిటీ మాత్రం ఉంది. తన పుష్పకి సంబంధించిన డైరెక్టర్స్ కావచ్చు, పుష్పకి సంబంధించిన టీం కావచ్చు, లేదంటే ఆయన అభిమానులకు కావచ్చు ఒక క్యూరియాసిటీ మాత్రం కంటిన్యూ అవుతుందనేసి చెప్పాలి. సో ఆయన విచారణ కూడా కంటిన్యూ అవుతుంది ఏసీపీ ఆధ్వర్యంలో. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, ఆ రోజు సంధ్యా థియేటర్ ఘటనలో అక్కడ విధుల్లో ఉన్నటువంటి సిఐ కావచ్చు, వీళ్ళందరి సమక్షంలో కూడా అక్కడ విచారణ అయితే కంటిన్యూ అవుతుంది. అంటే ఈ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు జరగడానికి చాలా రీజన్స్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు అంటే సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ తెలుగు ఇండస్ట్రీయా, లేదంటే సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ తెలుగు ఇండస్ట్రీలో పావుగా మారినటువంటి బలి పశువుగా మారినటువంటి అల్లు అర్జున్ ఘటనే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఇది రాష్ట్రానికి సంబంధించిన మ్యాటరే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు బన్నీకి సంబంధించిన అంటే పుష్పకి సంబంధించిన మ్యాటరే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నటువంటి సిచ్యువేషన్. అదే హాట్ టాపిక్గా మారింది. అంటే పబ్లిక్ సమస్యలన్నీ పక్కనున్నాయి. మొన్న సీఎం రేవంత్ రెడ్డి లాస్ట్ ఆఫ్ అసెంబ్లీ సెక్షన్లో కూడా కంప్లీట్గా పుష్పకి సంబంధించిన మ్యాటర్ అంటే అల్లు అర్జున్కి సంబంధించిన మ్యాటర్నే మెయిన్ స్ట్రీమ్గా తీసుకొని అటు మజ్లీస్తో కలిసి కుమ్మక్కయ్యి కుట్రపూరితంగా అల్లు అర్జున్ టాపిక్ని తెర మీదకి తీసుకొచ్చారన్న సమాచారం కూడా చాలా వరకు మనకు వినపడుతుంది. ఆరోపణలు వినిపిస్తున్నాయి, విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయనేసి చెప్పొచ్చు. నెట్టింట ఇదే మ్యాటర్, ఇదే టాపిక్ సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ తెలుగు ఇండస్ట్రీయా, లేదంటే సీఎం రేవంత్ రెడ్డి తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ అల్లు అర్జునే బలి పశువుగా మారారా అన్న వార్తలు మాత్రం నెట్టింట వైరల్గా మారాయనేసి చెప్పాలి. ఇప్పుడైతే విచారణ కంటిన్యూ అవుతుంది. మరి 1 గంట విచారణ కంటిన్యూ అవుతుందా, 2 గంటల 3 గంటల అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇంకా విచారణ కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో ఉత్కంఠ రేపుతున్నటువంటి ప్రశ్నలే తెర మీదకి వస్తున్నాయి. ఎందుకంటే అల్లు అర్జున్ని విచారించనున్న అంశాలు కొన్ని మన వరకు వచ్చినటువంటి సమాచారం మేరకు కొన్ని అంశాలు అయితే ఉన్నాయి. అది నేను మీతో డిస్కస్ చేస్తాను. ఎందుకంటే సంధ్యా థియేటర్ దగ్గర ఎందుకు ఊరేగింపుగా వెళ్లాల్సి వచ్చింది అన్న ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా ఈ విచారణలో భాగంగా అడిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాదు సంధ్యా థియేటర్కు రావద్దని మీకు ముందే యజమాన్యం చెప్పిందా, ఇలాంటి ప్రశ్నల వర్షం కూడా కురిపించే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే పోలీసులు అనుమతి లేదన్న విషయం తెలుసా తెలీదా, నిజంగా పోలీసుల అనుమతి లేకపోతే అల్లు అర్జున్ ఇంటి దగ్గర నుంచి అల్లు అర్జున్ వచ్చినటువంటి సంధ్యా థియేటర్ వరకు చాలా వరకు చెక్ పోస్టులు ఉంటాయి.
కానీ ఆ చెక్ పోస్టులను అన్నిటినీ దాటుకుంటూ అనుమతి లేకుండా అల్లు అర్జున్ సంధ్య థియేటర్కు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అన్న క్వశ్చన్ మార్క్ కూడా చాలామంది అభిమానుల్లో రేకెత్తుతున్నటువంటి ప్రశ్నలు అని చెప్పాలి. అట్లాగే సంధ్య థియేటర్లో ప్రీమియర్ షోకు వస్తున్నట్లు అనుమతి కోరారా, ఆ కాపీ ఏమైనా ఉందా, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంతేకాదు మీరు కానీ మీ పిఆర్ టీం కానీ పోలీసులు అనుమతి తీసుకున్నారా, నిజంగా తీసుకొని ఉన్నారనే అంశం మాత్రం మనకి చాలా స్ట్రాంగ్గా తెలుస్తుంది. ఎందుకంటే మొన్న రీసెంట్గా మధ్యాహ్నం సెషన్లో అంటే అసెంబ్లీ సెషన్లో సీఎం రేవంత్ రెడ్డి చాలా ఘాటుగా హీరో అల్లు అర్జున్ మీద చాలా ఘాటుగా స్పందించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. 3 గంటల పాటు కేవలం 6 గ్యారంటీలు కావచ్చు, పబ్లిక్ సమస్యలు కావచ్చు, ఇవన్నిటినీ పక్కన పెట్టి హీరో అల్లు అర్జున్ విషయాన్నే చాలా స్ట్రాంగ్గా తీసుకొని అదే ప్రధానమైన అంశంగా అసెంబ్లీ సాక్షిగా కూడా అల్లు అర్జున్ విషయమే హాట్ టాపిక్గా అసెంబ్లీ సెషన్లో నడిచింది. సో ఆ తర్వాత మళ్ళీ సాయంత్రానికి హీరో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం కావచ్చు, అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎలా వీళ్ళు ఏ టైంకి వెళ్ళారు, సో ఎట్లా ఈ ఘటన చోటు చేసుకుంది, ఆ ఘటన చోటు చేసుకున్న విషయం తనకు ఎప్పుడు తెలిసింది, సో దాని తర్వాత ఈయన మీద కేసు నమోదు కావడం కావచ్చు, లేదంటే ఆయన అట్లాంటి టైంలో లీగల్ టీమ్ని అప్రోచ్ అయ్యి నిజంగా ఆ ఘటనలో గాయపడిన వాళ్ళు కావచ్చు, ఆ ఘటన ద్వారా చనిపోయిన వాళ్ళని నేను వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కలవచ్చా అని లీగల్ టీమ్తో ఒపీనియన్స్ తీసుకోవడం కానీ ఇట్లాంటివన్నీ జరిగినాయి. అన్నీ కూడా మొన్న రీసెంట్గా తను పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఆయన చెప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా కూడా ఆ రోజు హీరో అల్లు అర్జున్ పెట్టినటువంటి ప్రెస్ మీట్ అంశాలు, ఆయన ఏవైతే మాట్లాడారో అవే అంశాలను ఈరోజు బేస్డ్ ఆన్ ఆధారంగా తీసుకొని అదే అంశాల మీద ఈరోజు ప్రశ్నల వర్షం పోలీస్ బాస్లు అడిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో సంధ్య థియేటర్ దగ్గర ఉన్న పరిస్థితి మీ పిఆర్ టీంకు ముందే తెలుసా అన్న విచారణ కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది అన్న విషయం కూడా పోలీసులు అల్లు అర్జున్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. బన్నీ ఇక తొక్కిసలాట జరిగిన విషయాన్ని మీకు ముందుగా ఎవరు చెప్పారు, అట్లాగే ఏసీపీ చెప్పినప్పుడు థియేటర్ నుంచి ఎందుకు వెళ్ళలేదు, దాంతోపాటు రేవతి చనిపోయిన విషయం మరుసటి రోజు వరకు మీకు తెలియదా, తెలిసే మీరు తెలియనట్టు ఏమన్నా క్రియేట్ చేశారా అన్న విషయాలు కూడా ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాగే సినిమా ప్రారంభమయ్యాక కొద్దిసేపటికే తొక్కిసలాట విషయం తెలిసినా మీరెందుకు సినిమా చూశారు, ఎందుకు ఇంకా 10 minutes ఫైటింగ్ అయిపోయిన తర్వాతనో లేకపోతే ఒక పాట అయిపోయిన తర్వాతనో లేకపోతే ఈ సీన్ అయిపోయిన తర్వాతనో వెళ్ళాలని ఏమన్నా చెప్పిండ్రా, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మీకు ముందే థియేటర్ యాజమాన్యానికి చెప్పారా, సో రోడ్ షో కోసం మీరు ఎంతమంది బౌన్సర్లని ఏర్పాటు చేసుకున్నారు, ఇట్లాంటి అన్ని క్వశ్చన్స్ కూడా ఈరోజు అల్లు అర్జున్ని ఈ అన్ని అంశాల మీద కూడా విచారణ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పోలీస్ ఏసీపీ అంటే చిక్కడపల్లి ఏసీపీ ఆధ్వర్యంలో సమక్షంలో జరుగుతున్నటువంటి విచారణ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇలాంటి అన్ని క్వశ్చన్స్కి నిజంగా పోలీసులు అనుకున్న తీరుగానే బన్నీ ఈరోజు అంటే పుష్ప ఈరోజు రియాక్ట్ అవుతాడా, లేదంటే ఇంకా ఏమన్నా చేంజెస్ ఏమైనా చెప్తారా, నిజంగా పోలీసులు అట్లాగే అల్లు అర్జున్ చెప్తున్న మాటలకి పొంతన లేకపోతే మళ్ళీ ఇంకొకసారి విచారణకు పిలిచే అవకాశాలు కూడా చాలా వరకు కనిపిస్తున్నాయి. అయితే ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ మీద ఉగ్రరూపం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు తను ఏం చేశాడు, ఆ రోజు అసలు సంఘటన ఎలా జరిగింది, ఆయన పర్మిషన్ తీసుకొని అక్కడికి వచ్చాడా, అసలు తొక్కిసలాట విషయము ఎప్పుడు తెలిసింది, నిజంగా ఆయన ఈ విషయాన్ని మాత్రం బాధాకరమే. ఇట్లాంటి ఘటనలు ఎవరు సమర్థించరు, ఎవరు బాధ్యులు గారు. అయినప్పటికీ కూడా అల్లు అర్జున్ తరపున ఆ ఘటనలో నష్టపోయిన వారికి 25 లక్షల ఎక్స్గ్రేషియో ప్రకటించారు. అట్లాగే పుష్ప సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ కూడా రీసెంట్గా 50 లక్షల ఎక్స్గ్రేషియో ఆ కుటుంబానికి అనౌన్స్ చేసింది. అట్లాగే ప్రభుత్వం తరపున మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా 25 లక్షలు ఎక్స్గ్రేషియో ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే 1 కోటి రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చిన తీరని గాథగా మాత్రం ఆ సంఘటనను మనం అభివర్ణించవచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ కూడా ఆ సంఘటనని ఏం సమర్థించట్లేదు, అది చాలా బాధాకరం, అలాంటి సంఘటనలు జరగకూడదు. కానీ
ప్రమాదవశాత్తు లేదంటే అనుకోని సంఘటనల కారణంగా అలాంటిది జరిగింది. సో ఇలాంటివి జరగొద్దు. ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి బాబు ఎవరైతే ఉన్నారో ఆ బాబుకు సంబంధించి వాళ్ళ తండ్రి రీసెంట్గా మాట్లాడడం జరిగింది. అట్లాగే హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేశారు. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి అబ్బాయి ఇప్పుడు కొంత కోలుకుంటున్నారు. వెంటిలేటర్ లేకుండా, కృత్రిమ శ్వాస లేకుండా తను ఓన్గా శ్వాస తీసుకునేటువంటి కోలుకునే పరిస్థితికి ఇప్పుడు అబ్బాయి వచ్చాడు. అట్లాగే తండ్రి మాటలు వింటుంటే అబ్బాయి కొంత మాట్లాడుతున్నాడు అనేసి మాట్లాడారు. అట్లాగే రేవతి చనిపోయిన ఇప్పుడు ఆ అబ్బాయి బాలుడి వాళ్ళ మమ్మీ చనిపోయిందో ఆ అమ్మాయి ఆత్మకు కూడా శాంతి చేకూరాలనేసి కూడా హీరో అల్లు అర్జున్ అన్నారు. సో ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా కూడా నిజంగా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అపాలజీ చెప్తూ తను కొంత తగ్గి మాట్లాడిన సందర్భాలు ఆయన ప్రెస్ మీట్లో మనం చూసాము. అయితే ఈరోజు మొత్తానికైతే సీన్ రిపీట్ కౌంటర్ అనేది ఈరోజు సీన్ రీకన్స్ట్రక్షన్ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సంధ్యా థియేటర్కు ఈరోజు హీరో అల్లు అర్జున్ని అక్కడికి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా మనకు లేటెస్ట్ అప్డేట్స్ ద్వారా తెలుస్తున్నాయి. సో చిక్కడపల్లి పిఎస్ నుంచి విచారణ ముగిసిన తర్వాత మళ్ళీ ఆ రోజు అసలు ఆయన ఎక్కడి నుంచి అంటే ఆయన ఇంటి నుంచి జూబ్లీ హిల్స్లో నివాసం ఉంటున్నటువంటి ఆయన ఇంటి నుంచి సంధ్యా థియేటర్ వరకు ఏ రోడ్డు మార్గం గుండా ఆయన సంధ్యా థియేటర్కి వచ్చారు. సో అక్కడ జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, ఆయన వస్తున్నప్పుడు ఆయనకు వచ్చినటువంటి కాల్ లిస్ట్ కావచ్చు, లేదంటే ఆయన వచ్చిన తర్వాత ఆయన పర్మిషన్ ఉందా లేదా, ఆయనకి ఎంతమంది బౌన్సర్లను పెట్టుకున్నారు, నిజంగా ఆమె ఆ రోజు తొక్కిసలాటలో చనిపోయిన మహిళ విషయం ఆయనకి ఎప్పుడు తెలిసింది, ఆ బాబు సీరియస్ ఉన్న విషయం ఎప్పుడు తెలిసింది, నిజంగానే ఇక్కడ చిన్నపాటి గొడవలు అంటే తొక్కిసలాట జరుగుతుంది, మీరు ఇక్కడ ఇంకా ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడం కరెక్ట్ కాదన్న విషయం ఎప్పుడు తెలిసింది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఈరోజు సీన్ రీకన్స్ట్రక్షన్ జరిగే అవకాశాలు ఉన్నాయన్న ఒక లేటెస్ట్ అప్డేట్స్ కూడా అందుతున్నాయి. మరి ఈరోజు చిక్కడపల్లి పిఎస్ నుంచి విచారణ అనంతరం మరి అల్లు అర్జున్ని సీన్ రీకన్స్ట్రక్షన్కి సంధ్యా థియేటర్ వరకు తీసుకెళ్తారా, ఆ రోజు ఎన్నిసార్లు ఆయన కారులో కూర్చొని అక్కడ ఉన్నటువంటి అభిమానులకు అందరికీ అభివాదం చేశారు. అట్లాగే కార్ పైన ఏదైతే ఓపెన్ డోర్ ఉంటుందో అక్కడి నుంచి ఆయన పైకి లేచి ఎన్నిసార్లు అక్కడ ఉన్నటువంటి అభిమానులకు ఆయన అభివాదం చేశాడు. అట్లాగే హాయ్ చెప్పడం కావచ్చు, లేదంటే సో ఒక టైప్ ఆఫ్ వాళ్ళకి కొంత ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ హలో హాయ్ అని చెప్పడం కావచ్చు, తన అభిమానాలని ఉత్తేజపరచడానికి తను ఇచ్చేటువంటి ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎట్లా చేశారు సీన్ రిపీట్ టు రిపీట్. ఆ రోజు ఏ విధంగానైతే తను ఎక్కడెక్కడైతే ఏ మార్గం గుండా వచ్చాడు, రోడ్డు మార్గం గుండా, అట్లాగే తను ఎక్కడెక్కడ రోడ్ షో కావచ్చు, అట్లాగే అభిమానులకు అభివాదం చేసినటువంటి సీన్ రీకన్స్ట్రక్షన్ని ఈరోజు పోలీసులు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. హీరో అల్లు అర్జున్ని సంధ్యా థియేటర్కి తీసుకెళ్లేటువంటి బ్రేకింగ్ న్యూసే మనకు అందుతుంది. మరి ఈ విచారణ అనంతరం అల్లు అర్జున్ని అక్కడికి సీన్ రీకన్స్ట్రక్షన్కి తీసుకెళ్తారా, ఆ రోజు అయినటువంటి సీన్ని మళ్ళీ రిపీటెడ్గా ఎలా జరిగిందో ఈ రోజులు పోలీసులు అందరూ కూడా తన విచారణలో భాగంగా అది కూడా చేసేటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగా ఈరోజు విచారణ అనంతరం పోలీసులు చెప్తున్నటువంటి మాటలకు, పోలీసులు విచారణ చేస్తున్నటువంటి విషయాలకు, హీరో అల్లు అర్జున్ చెప్తున్నటువంటి మాటలకు పొంతన లేకపోతే మళ్ళీ సీన్ రీకన్స్ట్రక్షన్ ఒకవేళ ఈరోజు జరగకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇంకో 2 రోజుల తర్వాతనో 3 రోజుల తర్వాతనో మళ్ళీ ఈ సీన్ రీకన్స్ట్రక్షన్కి అల్లు అర్జున్ని పిలిచే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ఈరోజు ఒకవేళ నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్నారు, ఈరోజు వాళ్ళిద్దరి మాటలకు పొంతన లేకపోతే మళ్ళీ నోటీసులు వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి హీరో అల్లు అర్జున్కి. ఈ హాట్ టాపికే ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఎందుకంటే పబ్లిక్లో ఎన్నో సమస్యలున్నా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అంటూ 6 గ్యారంటీలను ముందట పెట్టుకొని అధికారంలోకి వచ్చిన ఆ 6 గ్యారంటీలను పక్కన పెట్టడం కావచ్చు, పబ్లిక్ సమస్యలు ఎన్నో ఉన్నా వాటిని పక్కన పెట్టడం కావచ్చు, ఇవన్నిటిని పక్కన పెట్టి కేవలం రేవంత్ రెడ్డి వర్సెస్ సినీ ఇండస్ట్రీ అన్న టాపిక్ మీదనే ఇప్పుడు చర్చ అంతా నడుస్తుంది. ఇది ఒక్క రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూయే కాదు, కంప్లీట్గా దేశవ్యాప్తంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ సినీ ఇండస్ట్రీ అనేది నడుస్తుందా, ఎందుకు ఇంత కక్ష తెలుగు ఇండస్ట్రీ మీద రేవంత్ రెడ్డికి అన్న మాటలే చాలా స్ట్రాంగ్గా బలంగా వినిపిస్తున్నాయి. ఇక నిన్న చూసుకోవచ్చు, అంటే సీఎం అల్లు అర్జున్ ఇంటి మీద దాడిని కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే జేఏసీ ఆధ్వర్యంలో ఇది జరిగిందని చెప్తున్నప్పటికీ కూడా
యూత్ కాంగ్రెస్ లీడర్లే ఓయూ జేఏసీ ముసుగులో అక్కడికి వెళ్ళారన్న దాని మీద ఇటు ప్రతిపక్షాలు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, చాలామంది మేధావి వర్గాలు కావచ్చు, లేదంటే పుష్ప అభిమానులు కావచ్చు, అందరూ కూడా తీవ్రంగా ముక్త కంఠంతో అల్లు అర్జున్ ఇంటి మీద జరిగినటువంటి దాడిని వ్యతిరేకిస్తున్నట్టు, ఖండిస్తున్నట్టు చెప్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ అల్లు అర్జున్ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి ఇష్యూ మాత్రం చాలా హాట్ టాపిక్గా మారింది. నిజంగా సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ తెలుగు ఇండస్ట్రీ స్ట్రాంగ్గా వాటి మీదనే ఈ వివాదం కంటిన్యూ అవుతుందా, మరి దీంట్లోనే అల్లు అర్జున్ అనేది ఒక బలి పశువుగా మారి జైలుకి వెళ్ళి మధ్యంతర బెయిల్ మీద బయటికి వచ్చాడా, నెక్స్ట్ ఏం కాబోతుంది, మళ్ళీ నెక్స్ట్ ఏమన్నా ఈ మధ్యంతర బెయిల్ని అంటే ఈ పోలీసులు ఇక్కడ చేసినటువంటి ఏదైతే ఉంటుందో అంటే సీన్ రీకన్స్ట్రక్షన్ని మళ్ళీ కోర్టులో హాజరుపరచడం కావచ్చు, మధ్యంతర బెయిల్ని ఇవ్వద్దు అంటే కొట్టివేయడం కావచ్చు, ఇవన్నీ చేసి మళ్ళీ ఆయనకి శిక్ష పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, ఇదే టాపిక్ ఇప్పుడు మాత్రం హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు. సో మళ్ళీ విచారణకు పిలిచే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉన్నాయి. ఒకవేళ ఈరోజు సీన్ రీకన్స్ట్రక్షన్ జరగకపోతే ఈ 2-3 రోజుల్లో మళ్ళీ అదే అల్లు అర్జున్ని అదే సంధ్యా థియేటర్కి తీసుకుపోయి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశాలు కూడా చాలా వరకు కనిపిస్తున్నాయి. ఈ రోజు జరగకపోతే నెక్స్ట్ ఖచ్చితంగా జరిగే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉన్నాయి. అభిమానుల్లో కావచ్చు, సినీ ఇండస్ట్రీలో కావచ్చు, ఈ టాపిక్ మాత్రం చాలా హాట్ టాపిక్గా మారింది, ఉత్కంఠ రేపుతున్న విషయం చెప్పొచ్చు. సో మొత్తానికైతే బాలుడు కోలుకుంటున్న విషయం కొంత ఊపిరి పీల్చుకుంటున్నటువంటి విషయం అయినప్పటికీ కూడా రేవంతి చనిపోవడం, ఆ తొక్కిసలాటలో రేవతి చనిపోవడం, ఆమె ఆత్మకు శాంతించాలని కూడా ప్రతి ఒక్కరు సినీ ఇండస్ట్రీయే కాదు ప్రతి ఒక్క అభిమాన సంఘాలు కావచ్చు, పబ్లిక్ కావచ్చు కోరుకుంటున్నారు. సో ఈ విచారణ కొనసాగిన తర్వాత నెక్స్ట్ సిచ్యువేషన్ ఏం జరుగుతుంది అన్న విషయం మీద మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి. సో నెక్స్ట్ సీన్ ఈ 13-15 క్వశ్చన్స్ అడిగిన తర్వాత వాళ్ళిద్దరి వాద ప్రతివాదనలకు కావచ్చు, లేదంటే ప్రశ్నలకు జవాబుదారితనం కరెక్ట్గా సింక్ అవుతుందా లేదా అన్న తర్వాత నెక్స్ట్ ఆలోచన కావచ్చు, నెక్స్ట్ ట్విస్ట్ కావచ్చు మనం చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.